నేను వాక్యాన్ని విందాం అందరం కూడా. ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. అందరు తీసారా? ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం. చదువుతానన్నా. దేవుడైన యెహోవా సేద్యపరచు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేశాను. చాలండి. దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ఏదైనా తోటలో నుంచి పంపివేశాడు. మరి 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. 16వ వచనం 4వ అధ్యాయం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనాకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమని. చాలండి, చదువుకున్నాం చక్కగా. మరి దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చక్కగా మరి ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మరి చాలా జాగ్రత్తగా విందాం. ఈ సమయంలో దేవుడు ఏదైనా తోటల నుంచి ఆదాముని ఏం చేశాడంట? పంపించేశాడు. మరి కయ్యూని ఏం చేశాడంట? తన సన్నిధిలో నుంచి పంపించేశాడు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మరి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఏదైనా తోటల నుంచి ఆదామును పంపించేసి దేవుని సన్నిధిలోంచి కయ్యూని పంపించి వేసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఆదాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? తూర్పుగా వెళ్ళిపోయాడు అని ఉంటుంది. ఎక్కడ? తూర్పు దిక్కున. చూడండి, మరి ఏదైనా తోటకి ఎటు వెళ్ళాడంట? తూర్పుకు వెళ్ళాడంట. మరి చదివితే కయ్యూను కూడా ఎక్కడికి వెళ్ళాడంట? ఏదైనాకు తూర్పుగా వెళ్ళాడంట. ఎటు వెళ్ళాడంట? అంటే ఇద్దరు కూడా ప్లేస్ ఎక్కడున్నారు? తూర్పుగా వెళ్ళారు. వాళ్ళిద్దరూ కూడా వెళ్ళినటువంటి ప్రదేశం, ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చదువుకున్నాం. గమనించినట్లయితే మరి చిక్కు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, బయటికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మనం అక్కడ మరి ఆలోచన మనం చేస్తాం. ఇప్పుడు సృష్టించబడింది ఎవరెవరు అసలు? ఆదాము, హవ్వ, తర్వాత కయ్యూను, హేబేలు, వీళ్ళే సృష్టించబడ్డారు. సృష్టిలో కనబడినటువంటి వ్యక్తుల పేర్లు ఎంతమంది ఉన్నారు? 4 అండి. ఎంతమంది వ్యక్తుల పేర్లు కనబడుతుంది మనకి? 4 వ్యక్తుల పేర్లు కనబడుతున్నాయి. ఈ 4 వ్యక్తులేనా సృష్టిలో? ఇంకా ఉన్నారా అమ్మా? ప్రస్తుతానికి 4. ఇంకా మీ సమాధానం? 4 వ్యక్తులేనా? ఇంకా ఉన్నారా సృష్టిలో అమ్మా? దేవుడు ఉన్నాడు. ఓకే, దేవుడు ఉన్నాడు, వాళ్ళు 4 ఉన్నారని మరి చెల్లి చెప్తూ ఉంది. మరి ఇంకా మీరు ఎవరైనా బైబిల్ చదివారా? ఎవరైనా చదువుతున్నారా? ఇంకెవరైనా ఉన్నారా సృష్టిలో? ఈ 4 తప్ప 4కి ముందు ఎవరైనా ఉన్నారా? సృష్టించబడ్డారా? సృష్టిలో ముందు సృష్టించబడింది వీళ్ళే సృష్టించబడ్డారు. ఈ సృష్టించబడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? బయటికి వెళ్ళిపోవాల్సి, దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుని సన్నిధిలో ఉండడానికి వాళ్ళకి ఇక స్థానము లేదు. పోగొట్టుకున్నారు. వాళ్ళు స్థానాన్ని ఏం చేశారు? పోగొట్టుకున్నారు, కోల్పోయారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇద్దరు కూడా తూర్పుగా వెళ్ళారు. ఎటు వెళ్ళారంట? ఆ తోటకి తూర్పుగా. చూడండి, మరి కయ్యూను అయితే ఓ పేరుంది, నోదు దేశం అని ఉంది. ఏ దేశం అంట? దేశం. అక్కడ మరి వివాహం చేసుకున్నాడని ఉంది. ఏం చేసుకున్నాడంట? వివాహం. ఇప్పుడు ఇక్కడే చాలామంది కొంచెం మరి ఆలోచన చేస్తారు, చేయరా? పెళ్ళి ఎట్టయింది ఆయనకి? ఎట్టయింది పెళ్ళి? ఎట్టయిందని అనుకుంటారండి. దయచేసి అన్నీ గ్రంథంలో లిఖించబడలా. వంశావళి మొత్తం కూడా ఏమో లేదు, లెక్కించబడలేదండి. మనం చదువుకున్నటువంటి విషయాలన్నీ కూడా కొన్ని చదువుకుంటున్నాం, కొన్ని మనకి తెలిసేలాగా దేవుడు వాటిని మరి వ్రాయించి తెలియజేశాడు. మరి బైబిల్ అన్ని విషయాలు కూడా ఏమో లేదు, లిఖించబడలేదు. లిఖించబడకపోవడం వల్ల ఆ విషయాలన్నీ కూడా మనం ఆలోచించాలంటారా? ఆలోచించాల్సిన అవసరము లేదు, అందులో డౌట్ పడాల్సిన అవసరము లేదు. ఆయనకి పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మొన్న ఒక తమ్ముడు అడుగుతున్నాడు. అన్నయ్య, మరి కయ్యూనికి పెళ్ళి ఎట్టయింది? పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది?
పిల్ల ఎక్కడి నుంచి అంటే నోదు దేశం అనేసరికి ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఇంకా సృష్టిలో ఎవరో ఉన్నారు అనుకుంటున్నారు. మరి బైబిల్లో మనం చూస్తే 2వ అధ్యాయం 21 వచ్చిన చదవండి. అప్పుడు యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఊడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ఇదండి జరిగినటువంటి సంఘటన. దేవుడు చేసినటువంటి సృష్టి ఇలా సృష్టించబడింది. దేవుడు ఆదాము కోసం ఎవరిని చేశాడు? స్త్రీని చేశాడు. ఇప్పుడు కయ్యూనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా అది వరకు ఎవరైనా ఉంటే మరి దేవుడు సృష్టించాల్సిన అవసరం ఉండేదా? లేదు. ఇప్పుడు సృష్టి అనేది ఎలా కలిగింది? ఆదాము అవ్వ వల్లనే సృష్టి ఎలా కలిగింది? ఆదాము అవ్వ వల్లనే కలిగింది. ఇప్పుడు మనము కయ్యూనికి వివాహం అయినప్పుడు మరి డౌట్ వస్తుంది, నిజంగానే మరి పిల్ల ఎక్కడి నుంచి నోదు దేశం వెళ్ళాడంట. నోదు దేశం అనగానే ఏమనుకుంటున్నాం ఇప్పుడు మనము? ఇంకా భూమి మీద ప్రజలు ఉన్నారేమో అనుకుంటున్నాం. భూమి మీద ప్రజలు ఉంటే మరి ఆదాము కోసం దేవుడు ఎవరిని చేశాడు? అవ్వని చేశాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకి జతగా ఉండడం కోసం, తోడుగా ఉండటం కోసం కుటుంబాన్ని దేవుడే నిర్మించాడు. దేవుడు నిర్మించినటువంటి సృష్టి ఇది. దాన్ని దేవుడు నియమించినటువంటి పద్ధతి ఇది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఇలా అర్థం చేసుకునే ప్రయత్నం మనము చేయాలి. ఇలా ఆలోచిస్తే మనకి విషయాలన్నీ కూడా, దేవుడు సృష్టించిన విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అలా కాకుండా మరి దేవుడు మరి ఒకసారి మరి 5వ అధ్యాయం కూడా ఆదాము స్థించిన దినమున మగవాని గాను ఆడదాని గాను ఎవరిని చేశారంట? మగవాళ్ళని. అంటే ఇద్దరిని. దేవుడు ఎంతమంది అని చెప్తున్నాడు? లెక్క కూడా అప్పటి నుంచే మొదలైంది. లెక్క అంతకు ముందు ఉంటే దేవుడు చెప్పేవాడుగా, పూర్వము అని చెప్పేవాడుగా? లేదండి. ఇప్పుడు మరి 2వ అధ్యాయంలో కూడా ఒకసారి చదివితే 5వ వచనం, అది వరకు పలుమందలి ఏ పదయ్య భూమి మీద ఉండలేదు, ఏ చెట్టును మలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వారిని కురిపించలేదు. నేలని సేద్యపరచుటకు ఎవరు లేరంట? లేరు. అంతే. ఇంకా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఆలోచించాల్సింది లేదు. దేవుడు చేసినటువంటి సృష్టి క్రమం ఇది. సృష్టించినప్పుడు ఎలా సృష్టించబడింది, సృష్టిలో దేవుడు ఏమేమి సృష్టించాడు అనే విషయాలు మనకి క్లియర్గానే అర్థమవుతున్నాయి అండి మీకు ఏమన్నా? దేవుడు ఎలా సృష్టించాడు? సృష్టించినప్పుడు వేటిని సృష్టించాడు అని క్లియర్గా అర్థమవుతుంది. స్త్రీని, పురుషుణ్ణి. మొట్టమొదట పురుషున్నా స్త్రీనా? మొట్టమొదటి పురుషుని. ఆ పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని స్త్రీని చేశాడు. స్త్రీని చేసిన తర్వాత వీరిద్దరిని కూడా ఏం చేశాడు? ఏకము చేశాడు. స్త్రీ వేరు, పురుషుడు వేరు కాదండి. ఇద్దరు ఒకటే, ఏక శరీరంగా దేవుడు చేసి వీరిద్దరూ కూడా చూడండి మరి సంతానాన్ని కలిగి చక్కగా వంశావళి కలిగి భూమి మీద ఏం చేయాలి? విస్తరించాలి, వ్యాపించాలని వారిని దేవుడు ఆస్వాదించాడు. ఇది సృష్టి యొక్క మరి దేవుని యొక్క క్రమం అన్నమాట. గమనించినట్లయితే 5వ అధ్యాయంలో మనం చదువుకున్న వీరిద్దరే సృష్టించబడింది, స్త్రీ పురుషులిద్దరే అని బైబిల్ చెప్తుంది. గమనించినట్లయితే దీనికి వేరుగా మనం ఏదో ఆలోచన చేసుకుంటే ఇంకా దానికి ఎవరో కూడా మనము జవాబును చెప్పలేమండి. వేరుగా ఆలోచన చేసుకుంటే మనము జవాబు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఉన్న జవాబును ఏదైతే చెప్పగలుగుతాం, కానీ ఆ ప్రశ్న ఏదైనా జవాబు చెప్పగలిగేదైతే చెప్తాం. కానీ చూడండి మరి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వచ్చేస్తాయి. మీకు కూడా వచ్చినాయి అంటారా? ఎవరికైనా ప్రశ్నలు వచ్చినాయా?
బైబిల్ చదువుతున్నారు? అసలు బైబిల్ చదివితే మీకే ఓ ప్రశ్న వేస్తుంది. బైబిల్ వాక్యం చదివితే ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఒక ప్రశ్న వేస్తుంది. అసలు చదవటమే మానేస్తే మనకు ఆ దిగులు ఉండదు, ఆ భయం ఉండదు, ఆ బాధ ఉండదు కదా. బైబిల్ చదవకపోతే మనకి ఇవన్నీ కూడా అవసరం అంటారా? తెలుస్తాయా? తెలవు. బైబిల్ చదివితే సృష్టి ఏంటి, సృష్టించినప్పుడు ఏవి సృష్టించబడినాయి, దేవుడు సృష్టిని ఎలా చేశాడనే విషయాలు మనకి చాలా చక్కగా వాక్యం చదివినప్పుడు అర్థమవుతుంది. దేవుడు సృష్టించిన తర్వాత మరొక మాట చదువుతాం. 3వ వచనం, 5వ అధ్యాయంలో 3వ వచనం. ఆదాముకి ఎన్ని సంవత్సరాలంట? 130 సంవత్సరాలేనా ఆదాముకి? ఏమండి 130ఏనా? ఆదాముకి మొదట కలిగిన సంతానం ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు దేవుడు మరలా ఏం చెప్తున్నాడు? 130 సంవత్సరాలు. అంటే కొన్ని విషయాలు దీంట్లో గ్రంథంలో ఏమవలేదు, లిఖించబడలా. ఆ లిఖించబడకపోవడం వల్ల పూర్తి వివరాలు మనకి తెలియపరచబడడం లేదు. అలా తెలియపరచబోయినప్పుడు మనం వాటిని గురించి ఎలా తెలుసుకుంటాం? ఎవరు తెలియజేస్తారు మనకి? సృష్టించబడ్డాడు ఆదాము, సృష్టించబడింది అవ్వ. అది తెలియజేశాడు కాబట్టి ఇప్పుడు మనకేమవుతుంది? తెలుస్తుంది. కొన్ని విషయాలు ఏం చేయాలి దేవుడు? తెలియచేయాల. దాన్ని మనం కూడా ఏం చేయకూడదు? తెలుసుకునే ప్రయత్నము చేయకూడదు. తెలుసుకునే ప్రయత్నం చేయడానికి అది ఆ చరిత్ర మనకి దేవుడు ఏం చేయలేదు, చేయలేదు. ఇప్పుడు మనకి అర్థమవుతూ ఉంది, ఆదాముకి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, దేవుడే ఇచ్చాడు. మరి కయ్యూనికి ఆ తర్వాత, ఆ కయ్యూని తర్వాత హేబేలు తర్వాత సంతానము ఆదాముకి కలిగారు. వారిలో నుంచి వారు ఏమయ్యారు? అభివృద్ధి అయ్యారండి. దేవుడు సృష్టిని చేశాడు. మరి మీ డౌట్ కూడా ఏదైనా ఉంటే, నేనేదో పెద్ద గొప్ప అని చెప్పట్లేదు, కానీ దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడు, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇలా సృష్టిని చేశాడు, దాని క్రమము ఇది, ఇలా సృష్టించబడింది సృష్టి. దేవుడు సృష్టి చేసినప్పుడు ఇవి సృష్టించబడిని అని చక్కగా బైబిల్లో మనం చదివినప్పుడు మనకందరికీ కూడా అర్థమవుతుంది. అప్పుడు చక్కగా వాళ్ళు ఏమయ్యారు? భూమి మీద విస్తరించడము ప్రారంభించారు. కయ్యూను ఏమైపోయాడు? దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడ్డాడండి. వెళ్ళగొట్టబడిన తర్వాత వాళ్ళు వేరైపోయారు. ఏమయ్యారు? వాళ్ళు వేరైపోయారు. ఆ సంతానము వేరు. ఏ సంతానం వేరు? కయ్యూను సంతానము వేరు. మరి ఇప్పుడు మనకి తర్వాత దేవుడు 130 సంవత్సరాలకి ఎవరు పుట్టారంట? ఆదాముకి షేతు పుట్టాడు. ఇక్కడి నుంచి మళ్ళీ వంశావళి లెక్కించబడుతుంది. మళ్ళీ ఏమవుతుంది? వంశావళి మళ్ళీ లెక్కించబడుతుంది. ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈ జనం అంతా ఏమైపోయారు? ఈ 130 దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా లెక్కలు మొదలైనవి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చరిత్ర అంతా ఏమైపోయింది? లెక్కించబడలేదు. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరికీ అర్థమవుతుందండి ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు, ఎంత విశేషాలు, ఎంత మరి అనుభవాలు, ఎంత చరిత్ర ఉంది దీనిలో. 130 ఏళ్ళకు పిల్లవాడు పుట్టాడని మళ్ళీ ఏమైంది? ఇప్పుడు కొత్త చరిత్ర రాయబడింది. మరి జరిగిన గతమంతా ఏమైపోయింది? అది లిఖించబడలేదు, అది అవసరము లేదు. దాని గురించినటువంటి మరి వివరాలు బైబిల్లో వ్రాయబడలేదు. అంతే, వదిలేయండి. దేవుడు చెప్పింది చేయండి. దేవుడు వద్దన్నా దాన్ని ఏం చేయాలి మనము? ఇప్పుడు మన బుర్ర ఎక్కడికి వెళ్ళద్ది? వద్దన్న చోటికి ఆలోచనలు వెళ్తాయి. వద్దన్నటువంటి వాటిని ఎక్కువగా మనం
మరి ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు మనకి ఎందుకోసం చెప్పాడో మేలు కోసమే చెప్పాడు. దేవుడు ఏది చేయమన్నాడో అదే చేయడం మనకి ఎంతైనా మేలు, మంచిది. గమనించినట్లయితే 130 ఏళ్ళ తర్వాత ఆదాముకు మరలా సంతానము కలిగింది. దేవుని పోలికగా అని ఉంటుంది. మళ్ళీ ఎవరి పోలికగా అంట? దేవుని పోలికగా. ఇక్కడ నుంచి మళ్ళీ సృష్టి లిఖించబడడం, వీరంతా మరలా చక్కగా మరి జన్మించడం, వీళ్ళందరూ కూడా చక్కగా మరి భూమి మీద మరలా విస్తరించడం, వ్యాపించడం, మరలా వారి చరిత్ర మరలా లెక్కించబడింది. మళ్ళీ వారి చరిత్ర రాయడం దేవుడు ప్రారంభించాడు. అంతకు ముందు ఉన్నటువంటి చరిత్ర ఎందుకు రాయలేదు ఎవరికి తెలియదు. ఆ గతం ఏమిటి ఎవరికి, ఆ వివరాలు ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు అందరికి కలిసి అదేదో చెప్పండి అంటే నేను కూడా ఏమీ చెప్పడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు. ఇది వ్రాయబడింది ఏదైనా ఉంటే మీకు అర్థం కాకపోతే దాని వివరాలు ఏమైనా మేము ఉన్న వాటిని అయితే ఏం చేయగలుగుతాం, చెప్పగలుగుతాం, మీకు అర్థము చేసుకునేలాగా చెప్పగలుగుతామండి. గమనించినట్లయితే ఇక లేని వాటిని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. తమ్ముడు వేసిన క్వశ్చన్ గురించి నేను మళ్ళీ అక్కడ దాకా వెళ్ళానండి. అనే మరి కయ్యోనికి పెళ్ళెట్టయింది అన్నాడు. మీకు కూడా ఎప్పుడైనా డౌట్ వచ్చింది? ఎవరికైనా వచ్చిందా రాలేదా? మరి ఆ డౌట్ ఎవరు తీరుస్తారు? జవాబు బైబిల్లోనే ఉంటుంది. కానీ మనము ఆ అనుభవం, దేవుని ఆత్మ మనల్ని ఎప్పుడైతే నడిపిస్తుందో ఆ అనుభవాలు అప్పుడు మనకి అర్థమవుతాయి. అంత మాత్రము తేలికగా మనకి బైబిల్ వాక్యం మనకు అర్థము అవదు. ఆత్మ కావాలి. అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఆత్మ కావాలి. ఆత్మ ప్రేరేపణ కావాలి. ఆత్మ నడిపింపు కావాలి. ఆత్మ ఎప్పుడైతే మనలో పనిచేస్తుందో ఆయా కాలాలు కానీ, ఆయా సందర్భాలు కానీ, ఆయా జరిగిన చరిత్రలు కానీ అవన్నీ కూడా మనకేమవుతాయి? త్వరగా అర్థమవుతాయి. అలా అర్థమైనప్పుడు మనకి మానసికమైన ఒత్తిడి ఉండదు. లేకపోతే మనకి ఏ ఒత్తిడి పెరుగుద్ది? మానసికమైన ఒత్తిడి పెరుగుద్ది. ఏమైందంటావు? అసలు ఏమైందంటావు? ఉండదంటారా? ఏ ఒత్తిడికి వెళ్ళకోకుండా ఉండాలి మనం? మానసికమైన ఒత్తిడి. ఒక చరిత్ర వినాలి, పూర్తిగా వినాలి. సగంలో వినేసి ఆగిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఒక స్టోరీ సగం విన్న తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది? సీరియల్లో గబుక్కున ఉరేసుకునే దగ్గర కనుక రేపు అని పడింది అనుకోండి తర్వాయి భాగం, ఏం చేస్తారు? రేపు ఆదివారం రాదుగా సీరియల్, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ 2 రోజులు 3 రోజులు ఏమైపోతారు? మానసికమైన ఒత్తిడి. చచ్చిపోద్దంటావా? ఎవరైనా వస్తారంటావా? రక్షిస్తారంటావా? ఏం చేస్తారండి? మానసికమైన బాధ అనిపిస్తుంది. అలాగే చరిత్ర విషయాల్లో కూడా గమనించినట్లయితే సరిగా మనకి ఆ వివరాలు ఏంటో తెలియకపోతే మనకేమవుతుంది? ఒత్తిడి మొదలవుతుంది. ఆ ఒత్తిడి మనకి చూడండి మరి అవసరం లేదు. దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు, ఏమి సృష్టించాడు, సృష్టి ఎలా మరి సృష్టించబడింది అనే విషయాలు చక్కగా మనకి చదివితే అర్థమవుతుంది. 2 మాత్రమే దేవుడు సృష్టిలో సృష్టించాడు. ఎంతమందిని? 2. వారి ద్వారానే ఈ భూమి మీద మనుషులందరూ కూడా వారి మూలంగా, వారి రూపంలో, వారి పోలిక. మనం అందరం ఏ పోలికలో ఉన్నాం ఇప్పుడు? దేవుని పోలికలో. దేవుని పోలికలో దేవుడు మనల్ని ఏం చేశాడు? సృష్టించాడు. మనం సృష్టించబడ్డామంటే మన పోలిక ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్తున్నాడు. మనం ఏ పోలికలో ఉన్నాం. ఒకవేళ గప్పుకొని ఎప్పుడైనా ఎవరికైనా ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేయంగానే ఏమంటారు? సహాయాన్ని అందుకునే వాళ్ళు మనల్ని దేవుళ్ళలాగా వచ్చావయ్యా. అది విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. ఎలా వచ్చారంట? దేవుళ్ళలాగా. నిజంగా మరి ఆ మాట ఎలా అనగలుగుతున్నారు? ఆ మాట ఎలా మరి అనాలని మనిషికి ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే చూడండి, ఆ మనసుని బట్టి, ఆ కార్యాలను బట్టి చూడండి, ఆ సహాయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి సంతోషంతో ఎలా అనగలుగుతున్నాడంటే చూడండి, మనిషి ఎలా సృష్టించబడ్డాడు? దేవుని పోలికలో. మనం అందరం కూడా దేవుని పోలికలో సృష్టించబడ్డాం. దేవుడు ఎలా సృష్టించాడు మనల్ని? తన పోలికలో. ఎలా పోలికలో? తన పోలికలో ఉన్నాం. దేవుని పోలికలో ఉన్నాం. మనం ఏదో చూడండి మరి మధ్యలో చాలా రకాలైనటువంటి మాటలు వింటాం. దేనిలోంచి తీయబడ్డారంట మనుషులు? జంతువుల్లోంచి తీయబడ్డారంటారు కొంతమంది.
ఎన్నో రకాలైనటువంటి చూడండి వాదనలు ఉన్నాయి. దయతో మనం గమనించినట్లయితే వాస్తవాన్ని మనం వింటున్నాం. మనం ఎలా సృష్టించబడ్డామో దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఆ వివరాలన్నీ కూడా దేవుడు మనకి మరి వ్రాసిచ్చాడు. మీరు ఎలా సృష్టించబడ్డారు అనే దానికి ఎవరైనా ప్రశ్నించేవాళ్ళు లేరా? వేస్తున్నారండి. అవి కూడా చాలా రకాలైనవి జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్ మనకు చక్కగా ఆ జవాబుని చెప్తూ ఉంది. ఆ వార్త కూడా మనకి దేవుడు మరి వ్రాసిచ్చాడు. మీరు నా పోలికలో సృష్టించబడ్డారు. మరి నీ పోలికలో సృష్టించబడ్డాం అంత మాత్రం సరిపోద్దా? అసలు మేము దేంతో తయారు చేయబడ్డాం? మనుషులు దేంతో తయారు చేయబడ్డారు? మట్టితో. దేవుడు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా చూస్తే మనుషులు దేంతో తయారు చేయబడ్డారు? మట్టితో. ఒకవేళ కోపం వచ్చి మీరు ఎలా అనుకోండి, కాసేపు ఏమొస్తుంది? అది నిజము అనడానికి ఆధారం మనలో మనం చూసుకుంటే మనకే ఆ వివరాలు అర్థమైపోతున్నాయి. మనం రుద్దుకుంటే ఇలా చెయ్యి ఏ భాగంలో రుద్దుకొని ఏమొస్తుంది? ఖచ్చితంగా మట్టి వస్తుంది. వస్తారా? అదండి బంగారం కాదుగా. మనం వేరే ఎటువంటి ఏ పదార్థాలతో దేవుడు మనల్ని తయారు చేయాల. దేవుడు మట్టితో తయారు చేశాడు. మనం మట్టితో తయారు చేయబడిన మనుషులం. మట్టితో దేవుడు ఎవరిని తయారు చేశాడు? మనిషిని చేశాడు. ఆయన గొప్పవాడా కాదా? ఆయన ఎంత గొప్పవాడు? మనం చేయగలుగుతాం ఈ పని? ఎవరైనా ఇప్పటి వరకు చేశారు మట్టితో మనిషిని చేసి? ఈ భూమి మీద ఆ చరిత్ర ఆ యొక్క గొప్పతనం ఎవరికైనా ఉందా? ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు భూమి మీద. ఎంతో మరి గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కంటే గొప్పవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మనం చేసే వాటన్నిటికంటే దేవుడు గొప్పవాడు. ఎందుకంటే మనల్ని చేసింది దేవుడు. స్తోత్రాలు చేద్దాం. ఒకసారి గమనించినట్లయితే మరి చక్కగా మరి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమవుతుంది చరిత్ర ఆ విషయాలు. మళ్ళీ దేవుడు చరిత్రను మరలా లెక్కలను వేయడం, మరలా వంశావళి గురించి వ్రాయించడం చక్కగా మరి చదువుతున్నాం. అయితే ముందుకు వెళ్ళినట్లయితే ఇక ఈ సంతానం వేరుగా, ఏ సంతానం? ఆదాము సంతానము వేరుగా కనబడుతుంది. ఆదాము మూలంగా కలిగేటటువంటి సంతానము వేరుగా, ఆ వరుస క్రమం అంతా కూడా చక్కగా కనబడుతుంది. గమనించినట్లయితే 6వ అధ్యాయం ఒకసారి చదువుదాం. తర్వాత కుమార్తెల వరకు పుట్టిరి. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన వివాహం చేసుకుని. అప్పుడు యెహోవా నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమార్తలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగిన నేను ఆ దినముల్లో నెఫిలీలు వారు భూమి మీద నుండిరి. తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనేది. చదివినప్పుడు గమనించినట్లయితే ఇంకొకళ్ళు కనపడుతున్నారుగా. మళ్ళీ ఎవరు కనపడుతున్నారు? దేవుని కుమారులు ఇంకొకళ్ళు కనపడుతున్నారు. చదివారా? నెఫ్లీలు. ఎవరంటండి ఈ నెఫ్లీలు? ఎవరు? అదే కయ్యూను సంతానం. ఎవరి సంతానం? అదే కయ్యూను సంతానం. నరుల కుమారులు. వాళ్ళు ఎవరి కుమారులు? నరుల కుమారులు అంటే వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఏమైపోతున్నారు? మళ్ళీ వేరు చేయబడ్డారు కదా. అక్కడ ఏమయ్యారు? దేవుని సన్నిధిలోంచి వాళ్ళని దేవుడు పంపించేశాడు. పంపించేసిన తర్వాత మళ్ళీ ఏమవుతున్నారు? వీళ్ళు మళ్ళీ కలుస్తున్నారండి. ఈ సంతానం అంతా మళ్ళీ ఏమైపోతుంది? కలగలుపు అయిపోతూ ఉంది. గమనించినట్లయితే చక్కని వాళ్ళు దేవుని కుమారులు ఎలా ఉన్నారంట? చక్కగా ఉన్నారంట. చక్కగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు సంబంధాలు కలుపుకుంటూ ఉన్నారు. గమనించినట్లయితే నెఫ్లీలు బలవంతులు. గమనించినట్లయితే చాలా సాతానుకు సంబంధించినటువంటి చరిత్ర ఇది. ఇదే చరిత్ర సైతానికి సంబంధించినటువంటి చరిత్ర. ఆ రోజు పండు తినొద్దు. ఏం తినొద్దు? పండు తినొద్దు. ఎవరు తిన్నారు? అవి తినేసింది. ఇక మరి ఎవరిలోనికి వెళ్ళిపోయింది? సైతాన్ ఎవరిలోనికి వెళ్ళింది? వాళ్ళకి వెళ్ళిపోయింది. చూడండి మరి కొంచెం ఆ సైతానికి సంబంధించినటువంటి మరి ప్రేరేపణ ఆమెను ఏం చేసింది? దేవునికి దూరం చేసింది.
అప్పుడు ఎవరు కలిగారు? హవ్వకి సంతానము కలిగింది. చూడండి, అప్పుడు ఎవరు పుట్టారు? కయ్యూను పుట్టాడు. చూడండి, అక్కడి నుంచి ఆ పుట్టినటువంటి వాడు కూడా మంచివాడు కాదు. ఆ మాట విని ఆ పండు తిని తర్వాత సంతానం కలిగిన తర్వాత ఆ వంశావళి ఏమైంది? మారిపోయింది. ఆ వంశావళి మారిపోయింది. ఆ తర్వాత వాడు చేసేటటువంటి చేష్టలు కూడా మంచివి కాదు. వాడు ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఆ తర్వాత తమ్ముడిని చంపేశాడు. వాడు పొరపాట్లు చేయడం, తప్పులు చేయడం. చూడండి, వారిలో చూడండి వేరు రకాలైనటువంటి జీవితాలు జీవించేటటువంటి స్వభావం వాడికి ఉంది. అటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు ఈ నెఫలీలు అని రాయబడింది. ఇప్పుడు ఎక్కడ ఏమని రాయబడింది? నెఫలీలు. ఈ నెఫలీలు అనేటువంటి మరి వంశము ఎవరిదంట? కయ్యూనుది అని అంటున్నారండి. ఈ కయ్యూనుది ఈ వంశం మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది? మళ్ళీ దేవుని పిల్లలతో కలిసి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కలిసిపోతున్నారు. వీళ్ళు వాళ్ళతో, వాళ్ళు వీళ్ళతో కలిసిపోయారు. దేవుని ఆత్మ అప్పుడు ఏం చేస్తుందంటే వారితో ఎల్లప్పుడు వాదిస్తుందంట. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వదిలేశాడు. దేవుడు కూడా ఏం చేశాడు? వదిలేశాడు. ఏమండి, బలవంతం చేస్తాడా దేవుడు? చెప్తాడు అంతే. అయ్యా జాగ్రత్త, అమ్మా జాగ్రత్తగా ఉండు, తినమాకు, తినకూడని తినమాకు, వెళ్ళకూడని చోటికి వెళ్ళమాకు, అక్రమమైనటువంటి అన్యాయమైనటువంటి మోసమైనటివి చేయమాకు. దేవుడు చెప్తాడు అంతే. దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. అలా వింటే ఏమవుతుంది? చరిత్రలో చక్కగా మనం కూడా ఒక మంచి పేరుని సంపాదించుకోవచ్చు. లేకపోతే ఈ 5వ అధ్యాయంలో కొంతమంది పేర్లే ఉన్నాయి రాయబడి, మిగిలిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఏమవ్వలేదు, రాయబడలేదు, గ్రంథంలో లెక్కించబడలేదు. వారి చరిత్ర లేదు. చాలా చరిత్ర ఉండాలి, కానీ చాలా చరిత్ర ఏమైంది? లేదు. వారందరి చరిత్ర లేకపోవడం, కొంతమంది చరిత్ర ఉండడం మనం చదువుతున్నాం. గమనించినట్లయితే మరి ఆ తర్వాత జరిగినటువంటి కార్యాలను కూడా మనం చదువుతూ ఉన్నాం. మరి దేవుని ఆత్మ మనతో ఏం చేయదంటే ఎల్లప్పుడూ ఒకవేళ బలవంతాన నువ్వు చుట్టలు తాగుతాను, బీడీలు తాగుతాను, చెడు తిరుగులు తిరుగుతాను, లోకంలో ఉన్న పాపంలో డొల్లాడతానంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? మొట్టమొదటిగా చెప్తాడంతే, అమ్మా నీ భవిష్యత్తును చూసుకో, నీ బ్రతుకుని చూసుకో, నీ స్థితిని చూసుకో, నీవు బాగోగులు చూసుకో, నువ్వు అభివృద్ధిని కోరుకుంటే నువ్వు చెడ్డవాటి వంక చూడమాక అని దేవుడు చెప్తాడు మొట్టమొదటిగా. అలా చెప్పి నిన్ను మరి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. వింటే మనం ఏమవుతాం? బాగుపడతావు. వినకపోతే ఇప్పుడు పోయే కాలం వచ్చింది. ఇప్పుడు 6వ అధ్యాయం చదివాం కదా, ఏ కాలం వస్తుంది? దగ్గర పడిపోతుంది. కాలం ఏమవుతుంది? దగ్గర పడుతుంది. నోవాహుతో దేవుడు చెప్పాడు ఆ దినాల్లో నోవాహు ఎలాంటి వాడంట? నోవాహు ఎలాంటి వాడు చెప్పండి? 9వ వచనం చదవండి. 6వ అధ్యాయం 9వ వచనం. వంశావళి ఇది. నీతిపరుడు తరముల్లో నిందారహితుడయ్యుండెను. ఎవరి పేరు రాయబడింది? మళ్ళీ ఒకటి పేరు రాయబడింది. ఏమని? నీతిమంతుడు, దేవునితో నడిచినాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నోవాహు జాగ్రత్త చేసుకో, భద్రం చేసుకో, కాచుకో, ఇక కాలము నిర్ణయించబడింది. దేవుడు ఏం చెప్పాడు నోవాహుతో? కాలము నిర్ణయించబడింది. ఇంకా ఎన్ని దినాల్లో? 40 దినాలు. ఎన్ని దినాలు? 40 దినాల్లో నేను ఏం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను. ఏం చెప్పాడు దేవుడు? ఎందుకని? వీళ్ళు వాళ్ళు ఏమైపోయారంట? ఏకమైపోయారంట. ఎవళ్ళు వాళ్ళు? దేవునికి మరి లెక్క పెట్టడం వచ్చు. ఏం పెట్టడం? ఏమి లెక్క పెడతాడు ఆయన? మన జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? లెక్క పెడతాడు. లెక్క పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? నిర్ణయిస్తాడు. లెక్క పెట్టిన తర్వాత నిర్ణయిస్తాడు. దేవుడు చూడండి అన్యాయస్తుడు కాదు. ఏదైనా తోటలో వాళ్ళని దేవుడు ఏం చేశాడు?
అగ్గిపెట్టాడు. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు. వీళ్ళు ఏం చేశాడు? ఇక్కడి నుంచి పంపించేసి, వీళ్ళకి పుట్టినోడు వీడు మంచోడు కాదు, వీడు ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు, వీళ్ళని పంపించేయాలి. ఏం చేయాలి? అదేంటండి అలా చూడండి. మరి అలా చెప్పేస్తే ఎలా కుదురుతుందనా? బయట ఆ మీటింగ్ ఆపితే బాగుంటుంది. ఎవరు మాట్లాడేది? ఆదాము దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఉండడానికి నువ్వు అర్హుడు కాదు. కయ్యూను నువ్వేం చేశాడు? నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. ఇప్పుడు నోవాహుతో చెప్తున్నాడు, నువ్వు సిద్ధం చేసుకో, ఈ మిగిలిన వాళ్ళందరికీ చెప్పు, వినే వాళ్ళందరికీ చెప్పు, అర్థమయ్యేలాగా చెప్పు, వింటారేమో చెప్పు, నీ ఓపిక కొద్దిగా ప్రయత్నము చెయ్యి, వెళ్ళు, వాళ్ళ మధ్యలోనికి వెళ్ళు, చెప్పు. రాబోతున్నటువంటి దినాల్లో దేవుడు చేయబోయే కార్యాలు ఏమిటో చెప్పు, వివరించు అన్నాడండి. దరిదాపు 120 సంవత్సరాలు చెప్పాడంట. ఎంత ఓర్పు ఉందో నోవాహు! ఎన్ని సంవత్సరాలు చెప్పాడంట? 120 సంవత్సరాలు చెప్పాడంట. ఏమని? రాబోతున్న దినాలు, దేవుడు చేయబోతున్న కార్యాలు వినండి, జలప్రళయం రాబోతుంది చెప్పేసాడండి. ఏం చెప్పాడు ఆయన? ఎక్కువగా రాసుకుని మర్చిపోయే సంగతులేం దేవుడు చెప్పలా. సింపుల్గానే అర్థమయ్యే భాషలో దేవుడు తెలుగులోనే వాళ్ళందరికీ చెప్పాడు. రాబోతున్నటువంటి దినాల్లో జలప్రళయం రాబోతుంది. దేవుడు భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించబోతున్నాడని చెప్పాడు. ఎందుకని? సృష్టించబడినటువంటి సృష్టి అంతటిని కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తానంటున్నాడు? లిఖించబడినటువంటి వంశాలన్నింటిని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేయాలనుకుంటున్నాడండి. నాశనం చేయకపోయే ముందే దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. ఏమిచ్చి? అవకాశం ఇచ్చి చూద్దాం, చెప్పి చూద్దాం, మాట్లాడి చూద్దాం, వారిని కలిసి ఆ వివరాలు ఏంటో కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దామని చెప్తే అప్పటికి కూడా వాళ్ళు ఏ స్టేజ్లో లేరు? ఇల్లు కట్టుకుంటున్నారంట, బాగా భారీ ఎత్తులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట, మేడల మీద మేడలు కట్టుకుంటున్నారంట. తెలివి తక్కువ వాళ్ళు అండి. అప్పటికే ఏం చేసుకుంటున్నారంట? ఆ ఆనందానికి ఇక ప్రజలు పరుగులు ఎత్తుతూ ఉన్నారు, ఆనందంలో మునిగి తేలిపోతున్నారండి. అలాంటి ఆనందాన్నే కోరుకున్నారు, కానీ దేవుడు నిర్ణయించిన దాన్ని ఎవరు కూడా ఆలోచించట్లేదు. దేవుడు నిర్ణయించాడంట, దేవుడు లెక్కేసేసాడంట. ఏమేసాడంట? ఒకవేళ మన గురించి లెక్కేస్తే ఏంటి సంగతి? దేవుడు నిర్ణయించేస్తే ఏంటి సంగతి? ఎవరైనా మారుస్తారా? మార్చేవాళ్ళు ఉన్నారా? దేవుడు నిర్ణయించిన దాన్ని మనుషులు ఎవరు కూడా తప్పించుకోలేవు. ఇది చరిత్ర, ఇది సృష్టి. దేవుడు దీన్ని నియమించినటువంటి విధానము మనం వింటున్నాం. కొన్ని విషయాలు వింటున్నాం, అన్ని విషయాలు కాదండి, అన్నీ నేను చెప్పేలేదండి. కొన్ని విషయాలు మనం విన్నాం చాలా జాగ్రత్తగా. మరి దేవుని సృష్టిని మనం చక్కగా మరి చదువుకున్నాం. కొన్ని విషయాలు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నోవాహుతో చెప్తున్నాడు, జాగ్రత్త, నీవు జాగ్రత్త, నీ కుటుంబము జాగ్రత్త, నీ జీవితము జాగ్రత్త. జాగ్రత్తలు చెప్పి దేవుడు మరి నీ వాళ్ళకి చెప్పు, మరి నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా చెప్పు. ఆ దినము గురించి చెప్పు. ఏ దినం గురించి? రాబోయే జలప్రళయమును గురించి చెప్పమండి చెప్పేసారు. 120 సంవత్సరాలు చెప్పాడు. ఇంకా తర్వాత మళ్ళీ చెప్పాడు, ఇంకా 40 రోజులకు వచ్చేస్తుంది. ఎన్ని రోజులు? దగ్గర పడిపోయింది, టైం ఎక్కువ. హడావుడి పడతారేమో, భయపడతారేమో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవిస్తారేమో, విచ్చలవిడిగా జీవించడం మానేస్తారేమో, చేయకూడని వాటిని అప్పుడైనా సరే మరి విడిచిపెట్టేస్తారేమో అని చెప్తే అప్పటికి కూడా ఎవరు కూడా వినలేదంటండి. ఈయన 120 సంవత్సరాలు ఏం తయారు చేశాడు? వాడను తయారు చేశాడు. వాడు తయారైపోయింది, పూర్తి అయిపోయింది. వాళ్ళలోనికి వెళ్ళిపోండి, 2 జతలుగా అన్నింటిని కూడా దేవుడు వెళ్ళమని చెప్పాడు. వాళ్ళందరూ కూడా లోపలికి జంతువులతో సహా లోపలికి వెళ్ళిన తర్వాత డోర్లు వేయబడి ఏమైపోయింది? డోర్లు వేయబడి. డోర్లు వేయబడిన తర్వాత ఏం ప్రారంభమైంది? వర్షం ప్రారంభమైంది. ఎన్ని రోజులు కురిసిందంట? 40 రాత్రులు 40 పగలు. 40 రాత్రులు 40 పగలు కురిసిన తర్వాత భూమి అంతా ఏమైపోయింది? నిండిపోయిందంట. కొండలు మునిగిపోయినాయి, గుట్టలు మునిగిపోయినాయి. ఈ వాడేం చేస్తుంది?
నీళ్ళ మీద తేలుతుంది. మొట్టమొదట ఓడ తయారు చేసింది ఎవరు? నోవాహు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత జ్ఞానం ఇచ్చాడు నోవాహుకి? దేవుని నమ్ముకుంటే నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు. దేవుడు నీకేమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, వెలుగుని ఇస్తాడు. మరి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నోవాహుని ఎలాగా ఆ దినాల్లో దేవుడు నోవాహు ఓడ తయారు చేస్తున్నటువంటి చరిత్ర ఎవరికి ఉంది? నోవాహుకు ఉందండి. దేవుడు మనకి మరి గొప్ప కార్యాలు మనతో చేయిస్తాడు. నోవాహుతో ఏం చేయించాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. మనము ఎందుకు పనికిరాం, కానీ దేవుణ్ణి చూడండి ఆరాధిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గొప్ప వాళ్ళను చేస్తాడు. గొప్ప చరిత్ర అక్కడి వరకు మనం చదువుకున్నాం, విన్నాం. ఆ చరిత్ర చూడండి ఎలా దేవుడు సృష్టించాడు. విన్నారు కదా, ఎలా సృష్టించాడు? స్త్రీని పురుషుణ్ణి సృష్టించాడు. వారి ద్వారానే సంతానం అంతా కలిగింది. వారసులు మరి సంతానం అంతా కూడా వారి మూలంగానే, వారితోనే ప్రారంభమైంది. అంతకుముందు ఏమీ కూడా లేవు. మరి కయ్యూనికి పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంక డౌట్ పడాల్సిందే ఉంది. ఇంక ఇందులో అందులో నుంచే వచ్చింది. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఇది. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యానుసారంగా మమ్మల్ందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.